కవిత గారి పట్ల చేసిన కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తారు? అది కేసీఆర్ ఆమోదించిన పుస్తకంలోని వాక్యం. అది బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నీకు మాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? పార్టీ పెట్టడం అనేదే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రాయబడ్డట్టు తప్ప. మల్లన్న రాజకీయ పార్టీ విడబోతున్నాడా? బీసీలు పార్టీలు ఎట్లా పెడతారు? మెట్ల కాడు ఉండి అడుక్కోవాలి కదా, పార్టీ ఎట్లా పెడతారు వీళ్ళు? తిన్మార్ మల్లన్న యూనివర్స్ పెట్టుకున్నాడు, బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డాడు, కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ హయాంలో జరగని పెంటలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది. సో మీ బీసీ రాజకీయ పార్టీ ఏదైతుందో ఆ వేదిక నుంచి అక్కడ కూడా పోటీ చేసే అవకాశం ఉందా? మాది మాకు తయారుంది కదా, ఇంకా మాకెందుకు దాంతో పొత్తు? 42% రిజర్వేషన్ బీసీల కోసం బీఆర్ఎస్కి బీజేపీ చిత్తశుద్ధి లేదంటారు పక్క. టీఆర్ఎస్ ఇయలే, బీజేపీ ఇయలే, కాంగ్రెస్ ఇయలే. మళ్ళొకసారి కూడా పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా మల్లన్న? నీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, నీ ఇష్టం ఉన్నప్పుడు రా అంటే పిచ్చోళ్ళం. అంటే ఇప్పటికీ కవిత తప్పు చేసింది ఏ విషయంలో అంటారు? నువ్వు ఒంటరి పట్టబగటి ఎమ్మెల్సీ మీద హత్యా యత్నానికి నువ్వు మనుషులను పంపించేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? పక్కా నీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా, జాగ్రత్త. నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అదే రేవంత్ రెడ్డి గొప్ప పని చేసిందని చెప్పడం అంటే ఏమన్నట్టు? మీ రాజకీయ పార్టీకి సంబంధించిన ఎప్పుడు పెట్టబోతున్నారు? బీసీల బీఫామ్ ఉంటుంది. ఇక్కడ నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో బీసీ పార్టీ ఉంటుంది.